కడప పార్లమెంటు స్థానంలో అవినాష్ రెడ్డి హ్యాట్రిక్ విజయానికి వైఎస్ షర్మిల చెక్ పెట్టారని, మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కడప లోక్సభ స్థానం నుంచి అవినాష్ గెలవడం కష్టమని, ఆ స్థానం నుంచి వైఎస్ షర్మిల గారు విజయం సాధించబోతున్నారు అంటూ రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో విశ్లేషణ అందించేందుకు, మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదు. దుర్గా నమస్తే. నమస్తే. దుర్గారు, వరుసగా 2 సార్లు కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి గెలుస్తూ వచ్చారు. ఈసారి కూడా గెలుపు ఆయనదే అంటూ అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డి గెలుపుని వైఎస్ షర్మిల అక్కడ శాసించారని, ఆయన హ్యాట్రిక్కి షర్మిల గారు చెక్ పెట్టారు, ఆయన మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం అనేటువంటి సంకేతాలు బలంగా వినపడుతున్నాయి అంటూ రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? ఈసారి కడప ముఖ్యంగా చాలా ఆసక్తికరంగా ఉంది అక్కడ ఎన్నికలు. ఎందుకంటే ఇద్దరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. ఒక పక్క షర్మిల, ఒక పక్క అవినాష్ రెడ్డి. ఒకప్పుడు అన్న వదిలిన బాణం మన షర్మిల గారు, ఇప్పుడు అన్న వదిలిన తమ్ముడు మన అవినాష్ రెడ్డి గారు. వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది చెప్పాలంటే. అంటే ఒకళ్ళేమో హంతకులకి ఓతమిచ్చారు అనే దీంతో బరిలోకి వస్తే, అంటే ఆయన రాలేదు, షర్మిల చెప్పిన మాట అది. షర్మిల అన్న మీద ఒక కోపంతో కావచ్చు, లేకపోతే అవినాష్ రెడ్డిని ఓడించాలనే కృత నిశ్చయంతో ఆవిడ ఈసారి కాంగ్రెస్ తరఫున నిల్చోవటం, అసలు కాంగ్రెస్ అంటేనే పడని జగన్మోహన్ రెడ్డికి తన చెల్లెలు, స్వయానా చెల్లెలైన షర్మిలారెడ్డి కడపలో నిల్చోవటం ఆయనకి మింగుడు పడలేదు. ఆయనకి ఇష్టం కూడా లేదు అసలు మొదటి నుంచి కూడా. అసలు చెల్లెలు రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు, అందున కాంగ్రెస్ నుంచి చెల్లెలు రావడం, కడపలో నిల్చోవటం, ఇవన్నీ కూడా ఆయనకి నచ్చని విషయాలు. మరోపక్క కడప ప్రజలు ఎందుకు నెగ్గిస్తారు ఆవిడ్ని, ఎందుకు అవినాష్ రెడ్డిని నెగ్గించరు అన్న ప్రశ్న మనం చూసుకుంటే, అవినాష్ రెడ్డి 2 సార్లు ఎంపీగా గెలిచారు. అందులో ఎస్పెషల్లీ గత ఎన్నికల్లో అయితే ఆవిడ చేసిన ప్రచారం ఎవరు, షర్మిలే చేసింది జగన్మోహన్ రెడ్డికి. బై బై బాబు అంటూ ఆవిడ చేసిన ప్రచారం, తర్వాత ఆవిడేమో అన్నగారి గెలుపుకి కృషి చేయడం, ఇవన్నీ కూడా. ఇంకో పక్క అసలు ఈ విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి అసలు కడపలో 100 ఓట్ల కంటే తక్కువ వచ్చాయని ఒక ఇది కూడా మనకు తెలుసు. సో ఈ నేపథ్యంలో ఈరోజు షర్మిల తెలంగాణకి వెళ్ళి ఒక పార్టీ పెట్టి మళ్ళీ ఆ పార్టీని కాదని ఆవిడ కాంగ్రెస్లో చేరటం, మళ్ళీ కాంగ్రెస్ తరఫున ఇక్కడ పోటీ చేసి నేను గెలుస్తాను అనడం, మీరు చెప్పినట్టుగా హ్యాట్రిక్కి ఆవిడ చెక్ పెడుతోంది అవినాష్ రెడ్డికి అనేది. సో ఇది వీటన్నింటికీ తోడు ఏం జరిగిందంటే, ఆవిడ సాయం ఆవిడ కొంగు చాచి అర్థించడమే కాకుండా మరోపక్క సుగుణమ్మ గారు ఆవిడకి సపోర్ట్ చేయడం, మీరు రాజన్న బిడ్డను గెలిపించండి, మా షర్మిలమ్మని గెలిపించండి, న్యాయం వైపు ఉన్నారు వాళ్ళు గెలిస్తే చివరి కోరిక, తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి ఆత్మకు శాంతి చేకూరుతుంది, ప్లస్ వారి హత్య గురించిన వివరాలు బయటికి రావాలి, దానికి వీళ్ళు గెలవాలి అంటూ ఆవిడ చెప్పారు. వీటన్నింటికి సాయం ఎన్నికలు ఎల్లుండి ఉన్నాయి అనగా విజయమ్మ గారు అమెరికా నుంచి ఒక వీడియో రిలీజ్ చేసి, మీరు రాజన్న బిడ్డ షర్మిలను గెలిపించాలి అని ఆవిడ ఒక వీడియో పెట్టడం, ఇవన్నీ కూడా సంచలనంగా మారి ఆవిడకి ఓటింగ్ శాతాన్ని పెంచడానికి అంటే ఇవన్నీ దోహదపడ్డాయి. అయితే మీరు చెప్పినట్టుగా ఇవన్నీ షర్మిలకి ప్లస్ చేస్తాయా అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే అసలు కడప కావచ్చు, పులివెందుల కావచ్చు, వైఎస్ కుటుంబానికి కంచుకోవటం మనందరికీ తెలుసు. అయితే రాజశేఖర రెడ్డి మరణానికి కారణమైన కాంగ్రెస్ కావచ్చు, లేదు రిలయన్స్ సంస్థలు అని చెప్తారు వీళ్ళు, అటువంటి దాంట్లో షర్మిల వెళ్ళడం, మరి దీన్ని ఎంతవరకు కడప ప్రజలు హర్షిస్తారు? సరే, వివేకానంద రెడ్డికి చివరి కోరిక ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. ప్లస్ జగన్మోహన్ రెడ్డి చరిష్మా ఎంతవరకు అక్కడ ఫలించింది, లేదు అవినాష్ రెడ్డి మీద ఉండే అభిమానం ఎంత అనేదన్నీ కూడా 4వ తారీఖు కానీ మనం ఏది ఖచ్చితంగా చెప్పలేం. కాకపోతే ఇంతవరకు మనకుండే సమాచారం కావచ్చు, లేకపోతే మనం చూసినంత మట్టికి ఖచ్చితంగా షర్మిల అయితే గెలుస్తారు. అయితే ఎంత మెజారిటీ వస్తుంది అదొక క్వశ్చన్. బికాజ్ అంటే గతంలో చూసుకున్నట్లయితే గతంలో వైఎస్ అవినాష్ రెడ్డికి 3,80,000 పైగా అక్కడ మెజారిటీ వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు
అక్కడ వైఎస్ అవినాష్ రెడ్డికి పరాభవం తప్పదు, వైఎస్ షర్మిల గారే భారీ మెజార్టీతో గెలవబోతున్నారంటూ రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి నిజంగా షర్మిల గారికి ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? అదే ఇప్పుడు టీడీపీ అభ్యర్థి కూడా మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. ఈసారి కూటమి నుంచి వచ్చాడు, టీడీపీ అభ్యర్థి అక్కడ నిల్చున్నారు కాబట్టి టగ్ ఆఫ్ వార్ లాగానే ఉంది చెప్పాలంటే కొంతవరకు. అంటే పులివెందులతో పాటుగా మరికొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా క్రాస్ ఓటింగ్ జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థికేమో ఇటు వైఎస్ఆర్సీపీకి వేసి, ఎంపీకి మాత్రం అందరూ షర్మిలాకే గంపగొత్తాగా ఓట్లు వేశారు అంటూ కూడా రకరకాలుగా ప్రచారం జరుగుతూ ఉంది. నిజంగా క్రాస్ ఓటింగ్ జరిగిందా కడప లోక్సభ పరిధిలో? ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరిగితే అది ఎవరికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? అది కూడా వచ్చాయి, మీరు చెప్పింది కరెక్ట్. క్రాస్ ఓటింగ్ జరిగింది అని వచ్చింది. ఏదేమైనా ఏ రకంగా చూసుకున్నా అన్ని షర్మిలకే అనుకూలంగా కనిపిస్తున్నాయండి. అంటే ఎంత మెజారిటీ అనేది మనం ఇప్పుడు ఖచ్చితంగా చెప్పలేం, కానీ అవినాష్ రెడ్డి అయితే చాలా తక్కువ మెజారిటీతో ఆయన ఓడిపోతాడు, ఈవిడ భారీ మెజారిటీతో గెలుస్తుందని అయితే మనం చెప్తాం. అయితే అది ఎన్ని లక్షలు లేకపోతే ఎన్ని వేలు అనేది ఇప్పుడు చెప్పటం కష్టం. బికాజ్ మనం ప్రజల నాడి ముఖ్యంగా కడప కానీ పులివెందులు కానీ పట్టుకోవటం చాలా కష్టం. వాళ్ళు మొదటి నుంచి వైఎస్ఆర్ కుటుంబానికి ఫేవర్గా ఉన్నారు కాబట్టి ఒక్కసారిగా మారిపోతారా అంటే అక్కడ పోటీ కూడా వైఎస్ఆర్ కుటుంబంలోనే ఉంది. అందుకని ఒక్కసారిగా మారిపోతారా, షర్మిలకి అంత బాగా భారీ మెజారిటీ ఇస్తారా అంటే చెప్పటం కష్టం. కాకపోతే సెంటిమెంట్ అనేది ఎంతవరకు పనికొస్తుంది, లేదు మొదటి నుంచి ఉండే అభిమానం ఈవిడికి పనికొస్తుందా, లేదు అవినాష్ రెడ్డికి అది మేలు చేస్తుందా అనేది మాత్రం మనం ఖచ్చితంగా ఇప్పుడైతే చెప్పడం కష్టం. ఏదేమైనా షర్మిల నెగ్గుతారు, అందులో సందేహం లేదు. నిస్సందేహంగా షర్మిల నెగ్గుతారు. కాకపోతే ఎగ్జాక్ట్గా ఎంత మెజారిటీ అనేది మనం చెప్పలేము, కానీ మంచి మెజారిటీ తోటైతే ఆవిడ వస్తారు. ఒకవైపు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అవినాష్ రెడ్డిని వెంటాడుతూ ఉంటే, మరోవైపు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఉన్న వ్యతిరేకత, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇవన్నీ వెరసి కడపలో అసలు ఈసారి పరిస్థితులు మారబోతున్నాయి. వైఎస్ఆర్సీపీకి వ్యతిరేక పవనాలు వీచాయి. సో కడప లోక్సభ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ కోల్పోబోతోంది, అక్కడ అవినాష్ రెడ్డి ఘోర పరాజయం పాలవబోతున్నాడు అంటూ కూడా రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. నిజంగా ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు వల్లే అవినాష్ రెడ్డి ఓడిపోబోతున్నారా, అది సెంటిమెంట్గా మార్చుకొని షర్మిల గారు గెలవబోతున్నారా అంటే ఏం చెప్తారు? అది ఖచ్చితంగా అది ఉంటుందండి, దాని ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డికి ఒక మంచి పేరుంది మనకు తెలుసు నియోజకవర్గంలో. ఆయన అర్ధరాత్రి అయినా వాళ్ళ కోసం వెళ్ళి పనిచేస్తారు, మంచి పేరు తెచ్చుకున్నాడు అని మనకు తెలుసు. అటువంటి వ్యక్తి అలా నిర్దాక్షిణ్యంగా చచ్చిపోవటం, చంపేయటం అనేది ప్రజల్లో ఇప్పటికీ ఆ బాధ ఉంది. అది ఎవరు చేశారనేది బయటికి రాకపోవటం కూడా ఒక మైనస్సే. అది కాకుండా అసలు ఈసారి పులివెందులు కూడా మీరు చూస్తే పులివెందుల్లో జగన్కి ఎంత మెజారిటీ వస్తుందనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. బికాజ్ భారతీరెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు నిలదీశారు, మనం చూసాం. పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి అని వాళ్ళు నిలదీశారు. తర్వాత మీరు చెప్పినట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి కొంచెం ప్రజల్లోకి వెళ్ళింది కొద్దో గొప్ప. సో ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఇవన్నీ కాకుండా అసలు జగన్మోహన్ రెడ్డి మీదే ఒక నెగిటివ్ ఇది వచ్చింది అనేది కూడా మనం విన్నాం. సో వెరసి ఆయనకి ఎంత మెజారిటీ వస్తుందో చెప్పలేము మనం. అదేవిధంగా అవినాష్ రెడ్డి గెలవటం అనేది మాత్రం కష్టం అండి. షర్మిలకు మాత్రం ఎంత మెజారిటీ వస్తుంది అనేది ఖచ్చితంగా అయితే మనం చెప్పలేం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.